హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ అవర్. Welcome to the internet. సో ఈరోజు మనం మంచిగా పద్ధతిగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నామంటే బర్మింగం టెంపుల్కి వెళ్తున్నాము. మేము వచ్చి ఆల్మోస్ట్ 4 months అవుతుంది. ఇప్పటిదాకా ఇద్దరం కలిసి గుడికి వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాము. సో ఎస్, కమ్ విత్ మీ. మొత్తానికైతే రెడీ అయిపోయి కార్ ఎక్కేసాము. కొంచెం ప్లీజ్ అట్లా సడన్గా బ్రేక్స్ వేసేటప్పుడు చెప్పవా, వ్లాగ్ డిస్టర్బ్ అవుతుంది. ఇంత మంచి దుప్పట్టాకి, ఇంత మంచి డ్రెస్కి అసలు ఇట్లా సీట్ బెల్ట్ వేసుకుంటే డ్రెస్ అంతా ఖరాబ్ అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది గైస్. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ 10 అవుతుంది. వెళ్ళేసరికి 10:45, 11 అవ్వచ్చు, చెప్పలేము. కార్ టైర్కి ఏదో అయ్యిందంట, చూస్తున్నారు. యూ కెన్ సీ దెమ్. ఎస్. సో మేము ఉండేది కోవెంట్రీలో కాబట్టి ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 45 minutes గుడికి వెళ్ళడానికి. నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను, కాకపోతే మా హస్బెండ్తో వెళ్ళలేదన్నమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ టు టెంపుల్. ఆల్మోస్ట్ 30 minutes టైం వేస్ట్ అయింది గైస్. కార్ యాక్సిడెంట్ అయ్యిందంట. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది. మనకి లెఫ్ట్ సైడ్ చూస్తే తెలుస్తుంది. మొత్తం అసలు గట్టిగా అయింది యాక్సిడెంట్. సో ఫైనలీ వి రీచ్ టు టెంపుల్ గైస్ ఆఫ్టర్ అ లాంగ్ జర్నీ. అంతసేపు ట్రాఫిక్లో కూర్చొని వచ్చేసాము. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్. ఇప్పుడైతే కార్ పార్క్ చేసుకోవడానికని వెళ్తున్నాము. సో అర్చనకైతే 5 pounds పెట్టి టికెట్ తీసుకున్నాము. లోపలికి వెళ్ళి అర్చన చేయించుకొని దేవుని దర్శనం చేసుకొని వచ్చేద్దాం. ఎస్, మొత్తానికైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడు అన్నదానంకి వెళ్తున్నాము. లడ్డు తీసుకున్నాము, 2 pounds అంట 1 లడ్డు. సో ఈరోజు అన్నదానంలో అయితే మనకి దద్దోజనం పెట్టారు. మనమే ఇక్కడ ప్లేట్ తీసుకొని తినేసి అక్కడికి వెళ్ళి ప్లేట్ కడిగేయాలి. ఇక్కడ ఎవరి ప్లేస్ వాళ్ళే కడుక్కోవాలి. సో ఇక్కడ దోశ స్టాల్ అంట, వెళ్ళి దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఇండియన్ గ్రాసరీ స్టోర్ అంట. సో ఇక్కడ మనకి ఇండియన్స్కి సంబంధించినవన్నీ ఉంటాయి. ఓకే, మ్యాగీ 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 ఎంత? 300 రూపాయలు ఇక్కడ. 20 రూపీస్ ప్యాకెట్, 100 రూపాయలకి. 10 రూపీస్ ప్యాకెట్ కదా ఇది. ఓకే. కారా బూందీ, గుడ్డే బిస్కెట్స్, కర్రీ పఫ్, రస్క్. పదండి. ఏంటిది? చేతి చెక్కలా? ఓకే. గార్లిక్ మురుకులు, ఆంధ్ర మిక్చర్, కట్టాయి. ఇవన్నీ దేవుడికి సంబంధించినవి. ఇక్కడ మెహందీస్ ఉన్నాయి, అండ్ దేవుడికి సంబంధించినవి అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే. పిడికలు కూడా ఉన్నాయి సార్, పిడికలు. దీపాలు, దీపం నూనె అన్నీ ఉన్నాయి. ఇవేవి మాకొద్దు, పదండి పోదాం. పదండి. అది ఇంగువ, సాల్ట్, టాటా సాల్ట్ ఉంది. మా హస్బెండ్ కోపించండి, ఎక్కడ పోయినా గుడ్డే బిస్కెట్స్ అన్నీ క్యారీ చేస్తాను. చూపించు మా ఆడియన్స్కి. హలో సార్,
ఇక్కడ పోను ఏదైనా చిన్న షాపింగ్ అన్నా చేయాలంటాడు. అండ్ ఇప్పుడు మనమైతే దోశ స్టాల్కి వచ్చాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే లడ్డు, గులాబ్ జామ్, రసగుల్లా, జాంగ్రీ, హల్వా, ఇంకేమో స్వీట్స్ ఉన్నాయి. అండ్ పైననేమో కోకోనట్ వాటర్, షుగర్ కేన్ జ్యూస్, ఇంకేవేవో డ్రింక్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా దేవుడి విగ్రహాలు అమ్ముతున్నారు. వీళ్ళైతే ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్ళారు. ఇక్కడ ఫుడ్ అంటే ఏం లేదు, పెద్ద బ్రేక్ఫాస్టే. దోశ, ఊతప్పం, డెజర్ట్స్, టీ, ప్రైజెస్ అలా ఉన్నాయి. దాని బదులు ఇంట్లో వేసుకొని తినడం బెస్ట్. వచ్చేసినారు మరి. టీ, బ్లాక్ టీ అన్నీ రాశారు. ఓన్లీ కాఫీ ఉందా? కాఫీ అంటే రోజు ఇంట్లో తాగుతున్నారు, టీ కావాలి కదా, అదే ఇక్కడ చూడండి guys. తినేది అబ్బాయి, స్నాప్ తీసుకునేది అన్న. అసలు ఏంటి ఇంత స్నాప్ పిచ్చోళ్ళు ఉంటారు అనుకోలే. నేనైతే షుగర్ కేన్ జ్యూస్ ట్రై చేస్తున్నాను గైస్. ఇక్కడ పెద్ద స్కామ్ ఏంటంటే నేను ఆర్డర్ చేసింది ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్, కానీ ఇదే ఫ్రెష్ షుగర్ కేన్ జ్యూస్ అంట. ఏం చేస్తాం, తాగాల్సింది ఓపెన్ చేసుకొని. ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చిందా? తాగుతాను. Cheers. ఎట్లుంది తెలుసా, యూట్యూబ్లో చూసుకొని చేసుకోవచ్చు ఇది. ఫ్రెష్ మింట్, బెల్లం మిక్సీ వేసి కొన్ని వాటర్ వేసి చేసుకుంటే ఇదే ఈ షుగర్ కేన్ జ్యూస్. ఈ టిన్లో ఉన్నది అదే అనమాట. దిస్ ఈజ్ ఫ్రెష్ జ్యూస్, ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఫ్రెష్ జ్యూస్. ఫ్రెష్గా పుదీనాకులు తెంపి, ఫ్రెష్గా బెల్లం తెచ్చుకొని తినడమే, లేదు తాగడమే. వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా ఫ్రెండ్ ఏమో ఊతప్పం తిన్నాడు. టేస్ట్ ఎట్లుందంట? టేస్ట్ ఓకే, ఎలా ఉన్నా బాగుంది అని చెప్పడమే నేర్చుకోవాలి ఇక్కడ. ఎందుకంటే అంత మనం ఉండేది యూకే. గైస్ వీళ్ళు చూడండి, ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ తింటున్నారు. చూడండి, టొమాటో రైస్ పెట్టారని మళ్ళీ సెకండ్ టైం. అసలు అక్క పని చేయి, అది అయిపోయినాక మళ్ళీ ఇంకో గిన్నె ఉంటుంది, ఆ గిన్నె ఇంకో గిన్నె తెస్తాడు. ఆ గిన్నె కూడా ఖతం చేసి వెళ్ళగెళ్దాం. మొత్తానికి ఒక చిన్న ఫోటో సెషన్ కూడా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోతున్నాము. దర్శనం అయిపోయింది, ప్రసాదం తిన్నాము 2 సార్లు, ఫొటోస్ దిగేసాము. గుడి కూడా క్లోజ్ చేసేసారు, గుడి కూడా క్లోజ్. సో ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.